హలో అండి, మా స్పెషల్ చూసారా? పెసరట్టు. ఇంకా అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్నీ ముక్కలు వేసి ఒక్క పెసరట్టు చాలు, మస్తు అయిపోతుంది. పెసరపప్పు మంచిగా నానబెట్టి అందులో 10 గ్లాసెస్ పెసరపప్పుకి 1 గ్లాసు రైస్ వేసుకోవాలి. అంతే. ముందు రోజు నానబెట్టేసి నెక్స్ట్ డే చేసేసినామంటే రైస్ ఎందుకంటే మంచిగా ఇట్లా రావడం కోసం కొంచెం రైస్ వేసుకోవాలి అంతే. 10 పాలల్లో 1 పాలు, 10 పాలల్లో 1 పాలు అని అది చెప్పుకుంటే ఒకటి గుర్తొచ్చింది. 1/2 లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయో కామెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్గా గెస్ చేస్తారో 200 ఫోన్పే చేస్తా. ఒక్కరికే మనం చెప్పేవి ఏవైనా సరే ఒక్కరికే ఉంటుంది. చూడండి. అయితే అయిపోయింది పచ్చడి. ఇంకా నైట్ చేసినా కదా, నా బిడ్డకి ఒక డబ్బాలో పంపించిన. నాకైతే ఒక సీసాకి, ఆమెకు ఒక సీసాకి. ఇగో ఉత్త గిన్నె ఉంది. అసలు అది ఉత్త పెసరట్టే తినేయచ్చు, కాకపోతే ఈ గిన్నె తీసుకుపోయి ఇల్లు అనుకొని తింటా. అంతే. అన్నీ అవతారం చేతలు ఉంటాయి కదా నావి. అందులో వేసినాం అనుకో మళ్ళీ అది బాగుండదు. పోసేసి మళ్ళీ ఎందుకు వేరే గిన్నె కడగడం. మొత్తం ఊడ్చి పడేస్తా. టేస్ట్ అయితే మస్తుంది.